బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలోనే చేసిందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎత్తివేయకుండా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ వడ్డీలు కడుతోందంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. వేడి పెరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పెంచుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా చూస్తారు సార్ కాంగ్రెస్ సంబంధించి రైతులకు మేలు చేయట్లేదని బీఆర్ఎస్ ఆరోపణలు పసలేదు. ఎందుకు లేదంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 సంవత్సరాలు 3 మాసాలు 4 మాసాలు అవుతా ఉంది. మీరు 10 ఏళ్ళు చేయండి, చేయలేని చాలా ఉన్నాయి. మీరు 2 ఏళ్ళు చేసి చాలా ఉన్నాయి. మీరు చేసినవి కంటిన్యూ చేస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ స్కీమ్ ఎత్తేలే. మళ్ళీ అదనంగా ఏ స్కీమ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేసిన ఏ స్కీమ్ ఎత్తివేయకుండా ఇంత అప్పుల భారం ఉన్నా సంవత్సరానికి 75 కోట్ల వడ్డీ కట్టుకుంటూ కూడా వాళ్ళు చేసిన అప్పులకు అంతకుముందు 64 ఏళ్ళు 22 ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఉన్న అప్పు 64,000 కోట్లు ఉండే. ఇలా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారు. అది గొప్ప పరిపాలన. అయినా అంత భారం అప్పుడు సంవత్సరం 6,000 కోట్ల వడ్డీ కడుతుంటే 75,000 కోట్ల వడ్డీ కట్టుకుంటూ కూడా గత ప్రభుత్వ స్కీములు అన్ని ఏ ఒక్కటి ఎత్తివేయకుండా అదనంగా 22,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, 20,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రుణమాఫీ, సుమారుగా 1,000 కోట్ల రూపాయలతో 500 రూపాయలు క్వింటల్కు సన్న వ్యవసాయంలో బోనస్, ప్రజలందరికీ కోటి కార్డులకు సన్న బియ్యం, ఫ్రీ బస్సు, అట్లాగే 4 గ్యాస్ కనెక్షన్స్, 500 రూపాయలు బోనస్, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. అంటే ఏ లెక్క వీళ్ళందరూ ప్రజలు కాదా? వీళ్ళ రైతులు లేరా? అని మీకంటే ఎక్కువ చేసినాం. మీకు వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత లేదు. కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? వాళ్ళ గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేను. ఎవరేందో సమాజం తెలుసు, మాకు కూడా తెలుసు. ఫైనల్లీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తా ఉన్నారు, రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ఎక్కడ కూడా మేలు చేయలేదన్న అంశాన్ని జూపల్లి కృష్ణారావు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో అమరేంద్ర రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.